దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడండి, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వరకు చూస్తే ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకి కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనమందరం ఆ దేవదేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమించాడండి. ఏమి ప్రేమ అండి! వాట్ ఏ వండర్ఫుల్ లవ్ అండి. అమ్మ ప్రేమ పుట్టిన తర్వాత వచ్చింది నీకు, నాన్న ప్రేమ, అక్క ప్రేమ, చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల ప్రేమలు, ఇవన్నీ పుట్టిన తర్వాత వచ్చిన ప్రేమలండి. శాశ్వతంగా ఉంటాయంటే ఉండవండి. కానీ నువ్వు పుట్టక ముందే, లోకం పుట్టక మునిపే, జగత్తుకి పునాది వెయ్యబడక ముందే నిన్ను ప్రేమించిన దేవుని ప్రేమను కనిపెట్టలేకపోయావయ్యా. ప్రేమానురాగాలు పంచాడు, ఎన్నెన్నో బంధాలు ఇచ్చాడు. ప్రేమానురాగాలు పంచాడు, తన ప్రేమ నీకు తెలియాలని, తన ఆశలన్నీ తీర్చాలని, తన ప్రేమ నీకు తెలియాలని, తన ఆశలన్నీ తీర్చాలని ఎదురు చూచుచున్నాడు దేవుడు. నీకు జన్మనిచ్చినాడు ఆ దేవుడు. ఆ తండ్రి ప్రేమ నీవు తెలుసుకో, తన మాటలన్నీ నీవు చదువుకో. ఆ తండ్రి ప్రేమ నీవు తెలుసుకో, తన మాటలన్నీ నీవు చదువుకో. తన మాటలన్నీ నీవు చదువుకో.